మీ బైక్ వీల్‌కి స్పోక్స్ టైట్ చేయించారా లేదా? స్పోక్స్ టైట్ అంటే ఏంటి? దానివల్ల యూజ్ ఏంటి? ఈ వీడియోలో చూద్దాం. ఈ స్పోక్స్ అనేవి ప్రతి బైక్‌కి లూజ్ అవుతా ఉంటాయి. ఎస్పెషల్లీ కొత్తగా కొన్న బైక్ అయితే ఖచ్చితంగా లూజ్ అవుతాయి. ఈ స్పోక్స్ లూజ్ అవ్వడం వల్ల హ్యాండిల్ అనేది వోబ్లింగ్ రావడం, లేదా షేక్ అవ్వడం, నాయిస్ రావడం, టైర్ అరుగుదలలో తేడా రావడం, లేదా మనకు డ్రైవింగ్ కంఫర్ట్ లేకపోవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. అప్పుడేం చేయాలంటే టైర్ రిమూవ్ చేసి దీనికి ఒక టూల్ ఉంటుంది. దాంట్లో ఓన్లీ రిమ్ మాత్రమే ఫిక్స్ చేసుకోవాలి. కనిపిస్తుంది కదా! వీల్ అనేది ఎలా షేక్ ఆడుతుందో. ఇది ఓన్లీ లెఫ్ట్ అండ్ రైట్ షేక్. దీనికి అప్ అండ్ డౌన్ షేక్ కూడా ఉంటుంది. ఇది స్పోక్స్ టైట్ చేసే టూల్. ఇది స్పోక్ సైజ్‌ని బట్టి ఇది షేప్ అనేది సైజ్ అనేది మారుతుంటుంది. ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక్కొక్క సువ్వ టైట్ యేసుకుంటూ అలాగని ఓవర్ టైట్ యేయకుండా సరపడా టైట్ యేసుకోవాలి. లేదా ఓవర్ టైట్ యేసుంటే సువ్వలు కూడా తెగిపోయి మళ్ళీ హబ్బు పాడైపోతుంది. ఇలా టైట్ చేసుకుంటూ లెఫ్ట్ అండ్ రైట్ షేక్‌ని చెక్ చేసుకొని అడ్జస్ట్‌మెంట్ చేసుకుంటూ ఈ ప్రాసెస్ మొత్తాన్ని కంప్లీట్ చేసుకుంటూ ఉండాలి. ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత అప్ అండ్ డౌన్ షేక్ కోసం దీన్ని పాయింట్ సెట్ చేసుకొని ప్రతి సువ్వ మళ్ళీ చెక్ చేసుకుంటూ నీట్‌గా అడ్జస్ట్‌మెంట్ చేసుకుంటూ రావాలి. ఇలాంటి చిన్న చిన్న కంప్లెయింట్స్ ముందే చెక్ చేసుకోకపోతే ఫ్యూచర్‌లో బేరింగ్స్ కొట్టేయడం, హబ్బులు పోవడం లాంటి పెద్ద పెద్ద కంప్లెయింట్స్ వరకు వెళ్తుంది. హోప్ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్‌గా ఉందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ కొట్టి, కామెంట్ పెట్టి మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.